ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవుల మీద సేవకుల మీద దాడులు రెగ్యులర్ గా కంటిన్యూస్ జరుగుతున్నాయి. క్రైస్తవుల మీద దాడులు తల బద్దలు కొట్టుకుంటూ కూడా క్రైస్తవుల మీద దాడి జరిగింది అనకు. ఇక నువ్వు నేను చెప్పేది విను. నేను చెప్పేది క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు ఎవ్వడు దాడి చేస్తలేడు. ఎందుకు చేయట్లేదు? క్రైస్తవులు బోగసు. ఎన్ని చూపించాలి? క్రైస్తవమే ఒక బోగసు. ఎలా చెప్పాలి? అభినయ్ లాంటి ఆర్టిస్టులు వేల మంది లక్షల మంది ఉన్నారు. అది తప్పు. అది తప్పు. క్రైస్తవుల మీద దాడి అని అంటే ఇక నేనే కొట్టాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ చెప్తున్నా. ఇప్పుడు ఒకటి చెప్తున్నా. ఇక నీ ఒకటి చెప్తున్నా. ఒకటి చెప్తున్నా. ఈ వీడియో చూస్తే ఏమన్నా క్రైస్తవుల మీద ఇప్పుడు ఉండి నియోజకవర్గం తెలుసా? ఒకటి చేస్తాడు. ఇప్పుడు ఉండి నియోజకవర్గం సాయంత్రం వరకు తాగి చచ్చిపోతే అది హిందువులకు సంబంధం. ఉండి నేను పైసలు ఇచ్చి నీ మీద దాడి చేపించుకుంటే హిందువులకు సంబంధం. మాట్లాడతాను మతాన్ని హిందూ మతాన్ని నేను అంటం లేదు. దాడి ఎవరు చేస్తాడు? ముస్లింలు చేస్తున్నారు, క్రైస్తవుడు చేస్తాడు. మరి అది చెప్పు. ఎవరు చేస్తున్నారు? క్రైస్తవులు చేస్తున్నారు. కుట్ర పని చేస్తున్నారు. రాజకీయ కుట్ర. ఇక నీదో పెద్ద ఇంటర్నేషనల్ దానికి పుష్పరాజువి పార్టీ గురించి కాదు. క్రైస్తవుల మీద దాడులు క్రమేణా కంటిన్యూస్ గా జరుగుతున్న మాట వాస్తవం. ఒక్క నిమిషం ఈ ప్రేక్షకులకు నేను డిమాండ్ చేస్తున్నా, మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నా, క్రైస్తవుల మీద దాడి జరుగుతుందనే మాటను మీరు అర్జెంట్ గా వెనక తీసుకోవాలి. అర్జెంట్ గా లేదంటే మీ ఈపు చింతపండు అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈపు చింతపండు అయితే బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఏర్పాటు చేసిన మనుషులు చక్కగా కొట్టలేదు కానీ నేను ఫ్రీ ఆఫ్ నాకు ఒక క్లారిటీ అనంతపూర్ లో స్వార్థ వాహనం మీద నాకు దీనికి నేను చెప్తాను. స్వార్థ వాహనం మీద అనంతపూర్ లో దాడి జరిగింది. ఎక్కడ జరిగింది? అనంతపూర్ లో స్వార్థకు వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ అంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ దాడి చేసి అభినయ్ మీద జరిగిన దాడి లాంటిది. అది కూడా చెప్తున్నా కదా. దాడి జరిగినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలను సేకరించినప్పుడు జెన్యూన్ గా అది జరిగిందని కనీసం వాళ్ళని పిలిపించలేదు. చాలా సీరియస్ గా ఉంటది. ఏదైనా కానీ మీరు ఏది పడితే అది మీరు డ్రామా ఏది పడితే కాదు. అనంతపూర్ లో 500 ప్లే చేసుకుంటా అనంతపూర్ లో 500 మందితో ర్యాలీ చేశాం. అనంతపూర్ 500 ఏం న్యాయం కావాలని చెప్పి నీకు ఆ స్పీచ్ లలో మాట్లాడే అలవాటే. వాగ్దాటి ఎక్కువ కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు వాగ్దాటి ఉంటే ఏది పడితే అది మాట్లాడలేదు. కరెక్ట్ మాట్లాడుతున్నా. నిజాయితీగా లా ప్రకారం మాట్లాడుతున్నా. క్రైస్తవుల మీద దాడి ఇప్పుడు నా మీద దాడి జరిగినప్పుడు నువ్వు మొన్న కూడా అట్లనే మాట్లాడినావు. నా మీద దాడి జరిగినప్పుడు నీ డమ్మి అని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాలు అన్ని చెప్పి క్రైస్తవంలోనే విని చెప్తాను. అమ్మ నా బుద్ధులు తిట్టి ఒకటి చెప్తాను. ఒక్క నిమిషం ఇది డమ్మీ దాడి. ఇది డమ్మీ దాడి అయితే నేను ఒకటి చెప్తాను చూడు. నేను ఇది డమ్మీ దాడి అయితే ఈ సెక్షన్ పెట్టి నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక నిమిషం. క్రైస్తవులు అభినయ్ చేసిన పనికి ఇలా తల ఎత్తుకోకుండా సిగ్గుతో తలదించుకొని తిరుగుతారు. ఎవరు? వందల కొద్ది నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు నా శ్రేయభిలాషులందరూ ఫోన్ చేస్తున్నారు. ఎవరు నన్ను ఇంతవరకు రాసిందే మగధీరా బాహుబలి స్క్రిప్ట్ రా నాయన అంటే జై శ్రీరామ్ అన్నారు, భారత్ మాతకి జై. నేను 1కి 10 సార్లు వివరణ ఇచ్చినా కూడా నేను చెప్తాను, మెంటల్ గా ఫిక్స్ అయిపోయినప్పుడు ఇది నమ్మకూడదు, నేను యాక్సెప్ట్ చేయకూడదు అని మనం ఏం చేయలేము. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. అనంతపూర్ లో వృద్ధులు చిన్నపిల్లలు వాహనం మీద దాడి జరిగినప్పుడు వాళ్ళని ఇప్పుడు మీరేమన్నారు? నేను నలుగురికి 1500 చొప్పున 6000 రూపాయలు ఇచ్చిన. నేను ఇచ్చిన ఏదో ఇంటర్వ్యూలో ప్లే చేసి చూపించాను. ఎవడిచ్చాడు వాళ్ళని అడగండి అంటున్నా నేను. ఎవడైనా 1500 దాడి చేస్తాడా? డ్రామా అయితే మాత్రం 1500 కూడా దాడి చేస్తాడా? ఇంత సిల్లీ స్క్రిప్ట్ ఎట్లా రాస్తావు? మీ అసిస్టెంట్ ఇది వాడు చెప్తాను. ఎవరైతే న్యాయస్థానంలో ఉన్న కేసుని మీ అసిస్టెంట్ వాడు దర్జాగా జూమ్ కాల్లో సెల్ఫీ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎవరు? మీ అసిస్టెంట్. అన్న నా మీద కూడా దాడి జరిగిందన్న, నా కాలు చేతులు ఇరిగిపోయినాయి. కాలు చేతులు ఇరిగితే వాడిట్లా కాళ్ళు. వాడి వయసు ఎంత తెలుసా నీకు? 14 ఏళ్ళు. 14 ఏళ్ళు. వాడు ఇప్పుడు నేనే ఉన్నా. మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్లిప్ అయినప్పుడు కాలు నొప్పి వస్తే బెనికిందో విరిగిందో అన్నటువంటి డౌట్ మనకు ఉంటది. వాడు చిన్నపిల్లాడు కాబట్టి కాలు చేయి పట్టేసింది కాబట్టి వాడు విరిగింది అనుకున్నాడు, బెనికింది అనుకున్నాడు. వాడి మాటలు పట్టుకుని ఇప్పుడు ఆందోళనలో ఆయనకు మీరు స్క్రిప్ట్ సరిగా ఇయ్యలేదు. ఎవరికి? అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. నేను ఒకటే చెప్పాను, ఏదో మాట జారిపోయింది. ఒకటే చెప్తున్నా, నేను ఇంత డ్రామా ప్లే చేస్తే నాకు కోట్లు వస్తాయా? లేదంటే ప్రపంచవ్యాప్తంగా మీరు భలే ఉన్నారు. మరి ఇప్పుడు నేను అలా చేస్తే
మరి నా ఛానల్లో నేను డబ్బులు అడగాలి కదా, దాడి జరిగిన డబ్బులు ఇవ్వండి అని. ఇక రేపు ఎల్లుండి స్టార్ట్ చేస్తారు దుకాణం. నేనా? సరే, ఒకవేళ మాకు చెప్తున్నారు అదే కనుక మొదలైతే నేను ఆ డ్రామా నేనే ప్లే చేసినట్టు. ఏది? ఈ దాడికి సంబంధించి నేను డబ్బులు కనుక ఎక్కడైనా అడిగితే నా కార్ రిపేర్ కని కానీ రాసి పెట్టుకోండి. అభినయ్ దర్శన్ అనే ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, స్కానర్లు పెట్టి ఫోన్ పేలు ఛాలెంజ్ పెట్టి చేస్తున్నా పైసలు అడిగితే ఇది ఏడ దొరికితే ఆడ ఈ దాడికి సంబంధించి ఈ ఘటన ఏది పడితే అది చేసుడే. ఈ ఘటనకు సంబంధించి అట్టే ఇక ఈ దాడికి సంబంధించి ఘటనకు సంబంధించి ఎక్కడైనా డబ్బులు అడిగితే నాకు సిగ్గు లేదని ఈ దాడి నేనే చేయించుకున్నాను. మీకు సిగ్గు లేదని మీరు చెప్పడం నేనే చెప్తాను. నువ్వు చెప్పేది ఏంటి? జడ్జి గారు చెప్పాలి కదా. అంటే నేనేమంటానంటే జడ్జి గారు మీరందరూ కూడా న్యాయస్థానాన్ని గౌరవించడం లేదంట. నువ్వు మాత్రం బాగా ఆరోపణల్ని మాత్రం దాడి చేసిన వాళ్ళకి 1500 ఇచ్చుకోవచ్చు. 1500కి ఎవరైనా దాడి చేసి నేను ఒకటి చెప్తా, 1500 దాడి చేస్తుంటే పిలిపించు. మీరు అన్నారు నేను ఎవరికో 1500 ఇస్తా, ఉపేంద్ర కొట్టమంట, కొడతాడా 1500కి? మీరు నన్ను కొట్టియలేరు, మీతో కాదు ఆడ ఉన్న ఝాన్సీ రెడ్డి తోటి నాతో కాదు, పక్కన పెట్టు. 1500 ఇస్తే కొట్టమంటే కొడతారా? 1500కి ఉపేందర్ ని కొట్టేటోడు ఎవడు పుట్టలేదు. ఉపేందర్ ని కొట్టి పక్కన పెట్టాయా? 1500 ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు కొట్టడానికి. యాక్సెప్ట్ చేసిరండి మీరే అంటది 6000 ఇచ్చిన ఎవరన్నారా? ఏది ఇంటర్వ్యూలో అది ప్లే చేయండి, ముందుకెళ్ళి చూస్తారు జనాలు. వచ్చారు 1500 ఇచ్చారంట. ఎవడైనా 1500 చంపుతాడు మనిషిని, దాడి చేస్తాడు అన్న. అరే మిమ్మల్ని చంపలేదు బాయ్ సాబ్ వాళ్ళు. సరే దాడే చంపేంత వరకు సరే 4 దెబ్బలే నాకు మిమ్మల్ని 4 దెబ్బలే నాకు మిమ్మల్ని చూస్తా అంటే అతడి సినిమాలో శివాజీనా ఆయన పేరు శివాజీ, ఆయన మీద ఆయనే గన్ షూట్ చేయించుకుంటాడు మహేష్ బాబు తోటి. అది కాస్త అది ఈడ తగిలి ఆయనతో పోతాడు. కానీ మీ మీద మీరు దాడి చేసుకున్నారని ఎలాంటి సందేహం లేదు. మనకి న్యాయస్థానం అరే మీకు న్యాయస్థానాలు ఉంటాయి, న్యాయంలో కూడా అదే వస్తుంది. న్యాయస్థానం అభినయ్ దర్శన్ అనేటోడు వీడు పెద్ద బోగస్ కదా చేసుకున్నాడు. అలా రావాలంటే చూడండి, అలా రావాలంటే దాడికి సంబంధించిన సెక్షన్ లేదు కదా. ఏముంది మరి అక్కడ సెక్షన్ లేదు కదా. మతాలని రెచ్చగొడుతున్నా సెక్షన్ పెట్టారు కదా. రెచ్చగొట్టుడు కాబట్టి ఏంది అది దాడులు ఏది ఒకరితో ప్రూవ్ చేయించు కాదు. అది